ప్రజెంట్ అయితే సూపర్గా ఉన్నాయి. ఆనియన్స్ అన్నీ పెట్టుకొని అసలు చూడండి నెట్టుందో. సో హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడే వచ్చినాము అడవిలోకి. ఇది మా ఊరి పక్కన ఉంది. చుట్టుపక్కల అయితే ఏం లేదు, అంత ప్రశాంతంగా అయితే ఉంది. మనమైతే అక్కడ ఒక కెమెరా పెట్టినాము, మళ్ళీ ఆడొక కెమెరా పెట్టినాము. దానికి లైటింగ్ లేదు, కనపడడంలే. ప్రజెంట్ అయితే మనము ఈ ఏరియాలో అయితే మనం టెంట్ వేద్దాం అనుకుంటున్నాం. ఈ ఏరియాలో వేసి ఇక్కడైతే మనం క్యాంప్ ఫైర్ అనేది వేసుకున్నాము. ఇది కొంచెము చుట్టుపక్కల చెట్లు ఏం లేవు, కొంచెం ఓపెన్ టైపే ఉంది. కానీ మనకి ఎటువంటి గాలి అయితే ఏం తోలడం లేదు. మనకి ఈ అడవిలో పెద్దగా జంతువులు కూడా ఏం లేవు చెప్పుకునే దానికి. అడవి పందులు, జింకలు ఉన్నాయి, అదేవిధంగా నక్కలు కూడా అయితే ఉన్నాయి. ఇంతకు మించి అయితే మనకి ఇక్కడ చెప్పుకునేదానికి పెద్ద జంతువులు అయితే ఏం లేవు అడవిలో. ఇంకెవరన్నా వీళ్ళు చేతపడులు చేసే వాళ్ళు అయితే వస్తూ ఉంటారు నైట్ పూట. అదనమాట మనం బైక్ అయితే ఇక్కడ పార్క్ చేసినాము. మనం ఇక్కడ టెంట్ వేసి దీని పక్కన అయితే మనం బైక్ని పెడదాము. సో ఇది మనకి చాలా పెద్దగా అనిపిస్తుంది కదా ఈ టెంటు. ఇది యాక్చువల్గా 3 persons ఉందన్నమాట. నేను ఇప్పుడు ఓవర్ యాక్షన్ పోయి ముగ్గురిదైతే తీసుకున్నా. టెంట్ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడైతే మనకి టెంట్ అయితే రెడీ అయిపోయింది. ఇదైతే ఈ టెంట్ మనకి 2 లేయర్లు అయితే వస్తుంది. ఇది మామూలుది, ఇది ఓపెన్ టైపు. రెయిన్ వచ్చినప్పుడు ఇది రెయిన్కి కానీ మంచు పడేటప్పుడు చలికి కానీ ఇది వేసుకుంటే మనకు కొంచెం సేఫ్టీ అనమాట. నేనైతే ఇదైతే ప్రజెంట్ వేయట్లే, ఎందుకంటే అక్కడ ముందుగానే గాలి లేదు. ఇది వేస్తే లోపల ఇంకా అసలు చచ్చిపోతాము. అందుకని అయితే నేను ఇది వేయట్లే. ప్రజెంట్ అయితే నేనైతే ఓపెన్ టైప్లో పెడదాము. కొంచెం ఉన్న ఎయిర్ సర్క్యులేషన్ అవుతూ ఉంటుంది. ఇదైతే లోపల పెట్టేసుకున్నాం, మనకి దింపులాగా పనికి వస్తుంది ప్రజెంట్ ఇది. సో మనమైతే టెంట్ అయితే సెట్ చేసేసినాము. బైక్ అయితే ప్యారలల్గా పార్క్ చేసినాం అనమాట. ప్రజెంట్ అయితే మనం ఇక్కడైతే క్యాంప్ ఫైర్ అయిపోతున్నాము. సో మనమైతే ఈరోజు స్టోన్ చికెన్ అయితే చేయబోతున్నాము. దానికి మనకి పెద్ద రాళ్ళు అయితే, ఒక పల్సాటి రాయి అయితే ఒకటి కావాలి. దానికి సపోర్టింగ్ ఒక 2 రాళ్ళు అయితే కావాలి. సో దాంతోపాటు ఇంకా మనకి కట్లు కూడా అయితే తెచ్చుకుందండి. సో ఇది మనం వచ్చిన దారి అనమాట. ఎంతో 2 రాళ్ళు ఉన్నాయి. నేను మళ్ళీ కింద ఉంటే చెక్ చేసుకోవాలి. సో ఈ బ్యాగ్ ఏంది అనుకుంటున్నారా? ఈ బ్యాగ్ ఏందిరా వేసుకుని తిరుగుతూ ఉన్నావు వచ్చిన దగ్గర నుంచి, ఓవర్ యాక్షన్ అనుకుంటున్నారేమో. అది వాటర్ బ్యాగు, నీళ్ళు ఉంటాయి దాని లోపల, వెనకాల బ్యాక్ సైడ్ వాటర్ మళ్ళీ చూపిస్తుంది. ఈ 2 అయితే సరిపోయినాయి. సో మనకి ఇంక ఇప్పుడు ఒక పల్సాటి రాయి ఒకటి కావాలన్నమాట. ఎందుకంటే కింద మంట పెట్టి ఆ రాయి మీద చికెన్ని మనం ఫ్రై చేసుకునే దానికి. ఈ చీకట్లో ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈ చీకట్లో ఈ గుంపుల్లోంచి ఏమన్నా వస్తే టక్కన ఈ అడవిలో చేమ చుట్టుకున్న భయం వస్తుంది. ఇదిగోండి
ఏడవడు దొరికింది మనకి పల్చాటిది. ఆల్మోస్ట్ మనకైతే ఈ రెండు కొంచెం పల్చగా ఉన్నాయి, ఎడల్పు ఉన్నాయి. ఈ రెండు అయితే దొరికినాయి ఈ రాళ్ళు. సో ఇప్పుడు నేను చేసిన తప్పు ఏంటంటే ఇట్లాగా టెంట్ ఏమన్నా ఇడిచి మనం దూరంగా పోయేటప్పుడు ఇది అనేది క్లోజ్ చేసుకొని పోవాలా. ఎందుకంటే నేనైతే ఓపెన్ చేసి పెట్టిన ఇట్లాగా మామూలుగా అయితే ఇట్లా క్లోజ్ చేసుకొని మనం పోవాలా. అది ఎవరైనా దొంగతనం చేస్తారని కాదు, మనం ఇటు టెంట్ ఇటు సరిపోయినాం అనుకో ఏదైనా పురుగు పుట్రా లోపల ఉంటాయి అనమాట. ఏదన్నా మూల చేరుకొని ఉంటాయి, మనకు తెలియదు కదా లోపల పోయిండేది. అందుకని మనకి అవి కుట్టేదానికో కాకటేసేదానికో ఆస్కారం ఉంది. అమ్మ నాలుగు దీన్ని పెట్టేద్దాం. రెండు మొక్కలు చేసే మేలు నేను ఎదరగట్లే. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఈ రాయిని ఇప్పుడు దీని మీద సెట్ చేయాలా. ఇది సెట్ అయిందిట, కానీ దీని మీద హైట్ రావాలి కొంచెం. ఇప్పుడు ఓకే, దీని కింద మంట పెడదాం. ఇప్పుడైతే దీని మీద మనం కాల్చుకుంటాము. సో దీన్ని కాల్చే ముందు దీని అయితే ముందుగా నీట్గా అయితే కడుక్కుందాం. సో మనమైతే ఈ 2 లీటర్ల వాటర్ అయితే తెచ్చుకున్నాము. ఈ వాటర్తోనే ఇప్పుడు దీన్ని క్లీన్ చేయాలా, ఈ రాయిని క్లీన్ చేయాలా. మనం అదేవిధంగా చికెన్ కూడా అయితే క్లీన్ చేసుకోవాలా. తాగేదానికి అయితే ఇవి ఉన్నాయి, కానీ ప్రజెంట్ ఇవైతే క్లీన్ చేసుకోవాలన్నమాట ఈ వాటర్తోనే. మళ్ళీ ఏదైనా మిగిలితే గిన్నెలు కూడా కడుక్కోవాలా. సో ఇది మనకి పైన ఎక్స్పోజ్ అయ్యింది. ఇది నాకు తెలిసి వాటర్తో మామూలుగా వర్షాలు పడినప్పుడు బాగానే క్లీన్గా ఉంది. ఇది భూమిలో ఉండేది అనమాట. చూడండి ఈ పక్క ఎట్టుందో. ఈ పక్క అయితే కడగడం కష్టము, అందుకని మనం ఈ పక్క కడుక్కుందాం. ఇంతే, ఇది మనం ఎంత కడిగినా ఇంకంతే మన సాటిస్ఫాక్షన్ అంతే. ఈ ఫేసింగ్ అనేది రాయికి మనకి పైకి ఎక్స్పోజ్ అయింది కాబట్టి నాకు తెలిసి వర్షం పడింది దీని మీద అంత పెద్దగా ఉంటే దుమ్ము టైప్ ఉంటుంది, కానీ దీని మీద ఇదంతా ఇంకా రాయి అనమాట. సో మనం అయితే ఇప్పుడు కుంపటి ఇచ్చి పొయ్యి రెడీ చేద్దామండి. సో ముందుకైతే మనం మంట పెట్టి ఆ రాయిని ఇప్పుడు కడిగినాం కదా, ఆ రాయిని అయితే ముందు హీట్ చేద్దాము. ఎందుకంటే ఆ రాయి ఎక్కువ తిక్కి ఉండడం వల్ల మనకైతే చాలా టైం పడుతుంది దాన్ని అది హీట్ అయ్యేదానికి బాగా. అందులో ఈ లోపల మనం ఏం చేద్దామంటే ఫస్ట్ దీన్ని వెలిగించేసి అది హీట్ అవుతూ ఉంటుంది. ఆ చికెన్ అనేది రెడీ చేసుకుందాం ఫ్రైకి. ఫస్ట్ ఇట్లా చిన్నవన్నీ వేసుకుంటే త్వరగా మండుతుంది అనమాట. దానిపైన మళ్ళీ కావాలంటే పెద్ద గట్లు వేసుకోవచ్చు. సో ఈరోజు మనకు అదృష్టం ఏంటంటే గాలి లేదు, వాన పడే సూచన కూడా లేదు. కానీ నిన్న నైట్ అయితే మనకి వాన పడింది. ఈరోజైతే మనకి వాన పడే సూచన కూడా లేదు పెద్దగా. వడి సో మనం అయితే ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే తెచ్చుకున్నాము. ఇవన్నీ దానికి ఉప్పు, కారము, మసాలా అవి అనమాట. సో వీటికైతే మనం లైట్గా ఘాట్లు అయితే పెడుతున్నాము. ఎందుకంటే మనకి ఒకటి ఉడికేదానికి లోపలంతా బాగా, ఇంకోటి వచ్చి మనం అది మసాలా పెట్టిస్తాం కదా,
అది లోపలికి బాగా ఇనికేదానికి అనమాట. ఏందో కడగాలంటే కడుగుతున్నా, మనకి వాటర్ లేవనందువలన. సో దీంట్లో అయితే కొత్తిమీర, సో ఇదైతే మన నూనె డబ్బా అనమాట. ఇది వచ్చి గార్లిక్ పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్టు, అండ్ దీంట్లో కొంచెం ఉప్పు, పసుపు, కారం ఉంది. ఇవన్నీ వీటికి ఇప్పుడు మిక్స్ చేయాలా మనకైతే. సో టైం వచ్చి మనకి 10-15 అయితే అవుతుంది, కరెక్ట్గా 10-15 నిమిషాలు అయితే అవుతుంది. సో వీటిని పక్కన పెడదాం. ఇప్పుడు దీని మందు చూద్దాం, పొయ్యి మందల ఇదైతే అయిపోయింది. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే, మనం కరెక్ట్గా స్టార్ట్ చేసే టైంకి మన ఐఫోన్ అయితే బ్యాటరీ అయిపోయింది. అది కాక బాగా ఓవర్ హీట్ కూడా అయిపోయింది. అందుకని మళ్ళీ ఛార్జింగ్ పెట్టి కొద్దిసేపు ఆగిన తర్వాత అయితే మళ్ళీ మనం స్టార్ట్ చేస్తున్నాము. సో ఇద్దండి, మనకైతే రెడీ అయిపోయినాయి. బాగా మంచి స్మెల్ వస్తుంది. కానీ మనం నిమ్మకాయ మర్చిపోయినాము, మిస్ అయిపోయింది. ఈసారి నుంచి ఏదో ఒకటి మర్చిపోతూ ఉన్నాము. సర్లే ఈసారి కవర్ చేద్దాము. ప్రజెంట్ అయితే సూపర్గా ఉన్నాయి. ఆనియన్స్ అన్నీ పెట్టుకొని అసలు చూడండి ఎట్టుందో. లివర్ ఇంకొక పీస్ మిగిలింది. ఇది తినే లోపల అది కూడా రెడీ అయిపోతుంది అంత లోపల. ఎందుకంటే టైం 12-10 అయిపోయింది అనమాట. టైం ఇప్పుడే మర్చిపోయింది. ఇంట్లోకి కొత్తిమీర కూడా వచ్చింది గార్నిష్గా. ఓకే, ఇంకో విషయం ఏంటంటే, వాతావరణం బాగా చల్లబడిపోయింది. బయట వాతావరణం నిదానంగా చల్లబడుతూ ఉంది. అది చూసి మంచు కూడా పడేటట్టు ఉంది రాత్రికి. ప్రజెంట్ అయితే చల్లబడిపోయింది. ఇంతకుముందు మనం వచ్చినప్పుడు కొంచెం ఉడక టైప్ ఉన్నింది, ఐ మీన్ కొంచెం హ్యూమిడిటీ టైప్ ఉన్నింది. ఇప్పుడైతే కొంచెం చల్లబడిపోయింది. కానీ గాలి మాత్రం ఒక్క ఆకు కూడా కదలట్లేదు. ఇంత అడవిలో కూడా ప్రశాంతంగా ఉంది. ఎవరన్నా ఇప్పుడు నడుచుకొని వచ్చినా కూడా వాళ్ళ చప్పుడు వినిపిస్తాయి, అంత సైలెంట్గా ఉంది. సో మనకి ప్రజెంట్ టైం వచ్చి
12:50 అయితే అయింది, ఆల్మోస్ట్ 1 గంట. ఇంకొక 5 o'clock మనం మార్నింగ్ లేసి అయితే బయలుదేరేద్దాం మన క్యాంప్. సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, టైం వచ్చి మనకి 5:40 అయితే అవుతుంది. ఇప్పుడే సూర్యుడు ఏ పక్క నుంచి ఉదయిస్తాను కదా. సో రాత్రి అయితే మనకి వాన లేదు కానీ మంచు అయితే లైట్గా ఉంది. ఎవరైతే ఇంకా ప్యాకప్ చెప్పేద్దాం.